ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది శుభాకాంక్షలు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే జర్నలిస్టులకి చాలా ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అవ్వరు. అదే ఆయన గొప్పతనం. అదంటే ఆయన జర్నలిస్టులు అంటే ఆయనకి ప్రేమ ఉంటుంది కానీ మాట్లాడరు. కానీ ఒక జర్నలిస్టు అంటే ఒకరిగా ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ముఖ్యంగా కిరణ్, మొన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ మా ప్రోగ్రాం ఏదేది మా కాకినాడలో ద్వారంపూడిని ఓడించాలన్న ప్రోగ్రాంలో కిరణ్ చేసిన సాయం చాలా గొప్పది. కానీ ఏంటంటే చెట్టు బలంగా ఉండాలంటే వేర్లు భూమిలోనే ఉండాలి. కిరణ్ లాంటి వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నారు అనుకోండి, ఈయన పవన్ కళ్యాణ్ తొత్తు, పవన్ కళ్యాణ్తో టీ కాఫీ తాగుతాడు, అందుకే పవన్ కళ్యాణ్ పొగుడుతాడు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు టీ కాఫీ ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారి గురించి పనిచేసి బృందం అంతా ఇక్కడ ఉంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏంటంటే ఇటువంటిది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎందుకు గుర్తించరు అన్నది కూడా చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది. నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా గుర్తిస్తారు. ఆయనకు ఒక ఎలిఫెంట్ మెమరీ ఉంది. ఆయన ఒక పర్పస్ గురించి పనిచేస్తున్నారు. ఈ టైంలో మిమ్మల్ని గుర్తిస్తే మీరు రాసే వార్తలు పవన్ కళ్యాణ్ గారు రాయిస్తున్నారని చెడు ప్రచారం వస్తుంది. మీరు బాధలో ఉన్నా కూడా మిమ్మల్ని ఖాతరు చేయకపోయినా కూడా మీరు ఏ వార్త రాస్తారో అదే నిజమైన జర్నలిజం, అదే నిజమైన వార్త అవుతుంది. ఆల్ ది బెస్ట్ కిరణ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నా గురించి చాలా గొప్ప మాటలు చెప్పారు. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు మొదటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు గుర్తించగలిగారు. థ్యాంక్ యూ. ఐ వాంట్ టు ప్లేస్ దట్ ఆన్ రికార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సినిమా ఎట్లుంది? ఫస్ట్ షో చూసారు మీరు? అవునండి, ఎప్పుడు ఫస్ట్ షో చూస్తాను నేను. ఇది కొత్తగా కాదు, ఎప్పుడు ఫస్ట్ డే చూస్తాను. అది కంటిన్యూ చేస్తున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయిలో చూపించాలో ఆ స్థాయిలో చూపించాడు. ఇక మొదలైంది కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ అలా స్థాయి పెరుగుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు హిస్టరీలో ఇంతకంటే ఎక్కువ కలెక్షన్స్ ఇప్పటివరకు రావు. అంత కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ చాలా పెద్ద హిట్, మామూలు హిట్ కాదు అది. అసలు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ రేంజ్లో హిట్ ఇస్తారని అనుకోలేదు. గబ్బర్ సింగే చాలా అనుకుంటే గబ్బర్ సింగ్ 10 రెట్లు 10x అది పరిస్థితి. వాళ్ళు రేట్లు ఎంత పెట్టుకున్నా, వాళ్ళు రేటు సగం తగ్గించేసినా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోతాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇదివరకు మనవారు శివశేఖర్ వరప్రసాద్ వచ్చినప్పుడు చాలామంది అన్నారు, నేను ఫస్ట్ డే రివ్యూ చూసి పెడితే చాలామంది అన్నారు ఇది కరెక్ట్ కాదని. నేను ఫస్ట్ డే సినిమా చూసి రివ్యూ పెడతాను కూడా. నేను కొద్దిగా విలేకరి లక్షణాలు నాకు ఉంటాయి కొన్ని. కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారు స్థాయిని కొద్ది వరకు చూపించారు. ఇంకా రాను ఇంకా పెరిగిపోతుంది. ఇదైతే మాత్రం అట్మోస్ట్ కలెక్షన్స్. ఇంకా మరి దానికి కాంపిటీషన్ కానీ ఇది కానీ అది కానీ లేదు. మళ్ళీ ఇంకో పెద్ద తెలుగు సినిమా వచ్చినంత వరకు ఇదే సినిమా ఆడుతుంది. మా శివశంకర్ వరప్రసాద్ గారు ఒకటి చూపించారు కదా, దానికి ఏమి తగ్గకుండా ఉంది. ఇది దానికంటే ఎక్కువ లెవెల్ ఉంటుంది కలెక్షన్ మాత్రం. ఇది ఉస్తాద్ ఉగాది. నేను నిన్న ఫంక్షన్ కూడా చేసుకున్నాం. బాబ్జీ గారు ఉన్నారు. నిన్న ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ పేరు ఏంటంటే ఉగాది ఉత్సవం, ఉస్తాద్ భగత్ సింగ్ మహోత్సవం నిన్న పెట్టాం. అది చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. 2000 మంది పైగా వచ్చారు ఇక్కడ. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద సక్సెస్. సార్, పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంటే దేశభక్తి కావచ్చు, లేకపోతే సమాజం పట్ల ప్రేమ కావచ్చు, ప్రతి సన్నివేశంలో కూడా చూపించారని చెప్తున్నారు. సో కొంచెం పొలిటికల్ డైలాగులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే వివాదాస్పదం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారే ఈ దేశానికి భవిష్యత్తు అనేది చూపించారు డైరెక్టర్. చాలా సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి, మానవ జాతికి ఒక మనుగడ గురించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కావాలని, ఆ వ్యక్తిత్వం ఆయనకు ఉందని చూపించారు. చాలా చక్కగా అద్భుతంగా చిత్రీకరణ చేశారు. హరీష్ శంకర్ ఇంకా అంటే ఆయన మించిన డైరెక్టర్ లేడు అనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఒక్కొక్క స్టార్తో తీయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారితో డాన్స్ వేయించడం అంటే మాటలు కాదు కదా, అది చాలా చాలా కష్టమైన పని. అది ఓన్లీ హరీష్ శంకరే చేయగలిగాడు. అది ఫస్ట్ సినిమా కూడా చాలా, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన ఏమి కోరుకుంటారో అన్ని ఇచ్చేశారు. అలాగే దేశభక్తులు ఏం కోరుకుంటారో అది ఇచ్చేశారు. అలాగే హిందూ ముస్లిం ఐక్యత గురించి బ్రహ్మాండంగా చూపించారు. నిన్న మా ఫంక్షన్లో కూడా హిందూ ముస్లిం రంజాన్ ఫంక్షన్ కూడా కలిపేసి నిన్న బాబ్జీ గారు బ్రహ్మాండంగా ముస్లిమ్స్ అందరూ కలిసి చేసుకున్నారు నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫంక్షన్. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంటే ముస్లిమ్స్ని కూడా కలిపి, హిందూ ముస్లిం కలిపి ముందుకు వెళ్ళగలుగుతారు. భారతీయ సమాజం అంటే హిందూ ముస్లిం కలిసిన సమాజం అని చాలా చక్కగా తీసుకొచ్చారు. అది నిజంగా అది చూపించాడు ఆయన. అంటే పాత బస్తీలో ఉన్న ముస్లిమ్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పాత బస్తీలో ఉన్న ముస్లిమ్స్ కూడా భారతీయులు అని వాళ్ళు గుర్తించాలి. గుర్తిస్తే పాత బస్తీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అందులో అనుమానం లేదు. ఇక్కడ ఎవడు రాకూడదు, నా బిల్లులు ఎవడు కలెక్ట్ చేయకూడదు కాకుండా స్వచ్ఛందంగా బిల్లులు కట్టే పరిస్థితి వస్తుంది. అది తెస్తారు కూడా, అనుమానం లేదు. అందుకని ఇది ఒక సినిమా ఏంటంటే ఒక సందేశం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రతి సినిమా కూడా సమాజం కోసం ఒక సందేశం ఉంటుంది.
ఇందులో కూడా బ్రహ్మాండం, ప్రతి సీన్లో కూడా ఒక సందేశం. అంటే ప్రజలు ఏం చేయాలి, మన పోలీసు వాళ్ళు ఏం చేయాలి, రాజకీయ నాయకులు ఏం చేయాలి, ఎటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్న దుష్ట శక్తుల్ని ఎలాగ అంతం చేయాలి, అంతవరకు ఉంది. చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా సెకండ్ పార్ట్ 2 ఉంటుందా సార్? లాస్ట్ లో ఏదో ఒక హింట్ ఇచ్చారు, నెక్స్ట్ నువ్వు రాజకీయాల్లోకి రావాలని. అవును సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది అనేది వదిలేయండి. ఇది పండగ. ఉస్తాద్ భగత్ సింగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినంత వరకు పండగ. ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినంత వరకు ఇది మన శివశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ దాటి, అంటే కలెక్షన్స్ అంటే రన్నింగ్ లెంగ్త్. రాత్రి నార్మల్గా ఇప్పటి వరకు 3 రోజుల పండుగ ఉండేది కదా, 4వ రోజు థియేటర్ ఖాళీగా ఉండేది కదా. ఇప్పుడు మొదలవుతుంది కథ, ఇప్పుడు మొదలైంది. ఎంత కలెక్షన్స్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఇది బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సరళి మారింది. ఇదివరకు ఇప్పుడంటే క్యాడర్ అంటే మన చుట్టూ కనబడుతున్న నాయకులు అనుకున్నారు. అలా కాదు, జెన్జీ మన క్యాడర్ అని చెప్పి ఆయన కొత్త ప్రోగ్రామ్ మొదలెట్టారు. నిన్న చూసుంటారు, మీకు 42 నిమిషాలు వీడియో వచ్చింది. ఇదేంటంటే యువతని ఆయన ఇన్స్పైర్ చేస్తున్నారు. యువతని ఇన్స్పైర్ చేయడం ద్వారా దేశంలో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది ఇంకో సినిమా ఎలాగుంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే అది ఆయన ఇష్టం. ఆయన నెక్స్ట్ సినిమా మత సామరస్యము, దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ, ఇవన్నీ కలగలిపిన ఒక మెసేజ్. కలగలిపి హిందుత్వాన్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ ఇస్లాంని తగ్గించకుండా చూపించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అంటే హరీష్ శంకర్ గారికి మాత్రం, ఎందుకంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హరీష్ శంకర్. హీరో గారు ఉన్నారు కానీ బేసిక్గా హరీష్ శంకర్ ఏంటంటే, ఈ హీరో డైమండ్ ఉందనుకోండి, డైమండ్కి షేప్ కావాలి కదా. పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ డైమండ్ లాటేస్తున్నాం, ఆయన షేప్ చేయాలి కదా. షేప్ చేసి పెట్టింది మన ఆయన కూడా ఒక చిన్న ఉస్తాద్ అనే చెప్పాలి. ఇప్పుడు ఉస్తాద్ హరీష్ శంకర్ అని పెట్టచ్చు ఇక మీద నుంచి. ఎందుకంటే ఇదివరకు పాత సినిమాలతో సినిమా టైటిల్ ఇంటి పేరు అయిపోయేది. అలాగా ఇక మీద నుంచి హరీష్ శంకర్ మాట ఉస్తాద్ హరీష్ శంకర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకో సినిమా మళ్ళీ పెద్ద తీసినంత వరకు ఇది బ్రహ్మాండమైన సినిమా అండి. సార్ ఫ్యాన్స్ కి ఫీస్ట్, కానీ మామూలు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చే సినిమా ఇది. అసలు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హర్షించదగ్గ సినిమా. మన రాష్ట్రమే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హర్షించదగ్గ సినిమా. ఈ సినిమాకి ఏ రాజకీయం లేదు, ఏం లేదు. చక్కగా ఒక మానవత్వంతో కూడిన సినిమా, చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి, మీకేమనిపించిందో చెప్పండి. నార్మల్గా ఈయన సినిమా చూడు ఒక నిమిషం. నిన్న రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత, ఏమయ్యా ఇంత పెద్ద ఫంక్షన్ చేసావు కదా, సినిమాకి మనం వెళ్ళకపోతే ఎలాగా అంటే, అప్పటికప్పుడు కిరణ్ గారికి చెప్తే, ఆయన డాక్టర్ కిరణ్ గారు టికెట్లు అరేంజ్ చేశారు. ఆయన నైట్ డ్యూటీలో ఉన్నాడు, రాలేదు. ఫంక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సినిమా చూడలేదండి అంటే, ఒకసారి చూడండి ఎలాగుంటుందా అని. సో చెప్పండి బాబు గారు. ఏమీ లేదండి, ఇప్పుడు సినిమా అనేది అది తెర మీద, సినిమా అనేది అది తెర మీద రియల్గా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అవుతే భావితరాల భవిష్యత్తులన్నీ కూడా మారతాయని, ఇప్పుడున్న యువత ఉద్యోగాలు కానీ ఈ గంజాయి డ్రగ్స్ వీటి మీద అరికడతాడని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన 29 వచ్చేటప్పటికి చాలా మార్పులు మారతాయని చెప్పేసి, ఏదో కొంచెం తెర మీద సినిమా పవన్ కళ్యాణ్ గారు నేనున్నానని చెప్పేసి భరోసా ఇవ్వడానికి ఈ సినిమాలు చూపిస్తున్నారని అనుకోవాలి. ఖచ్చితంగా ఈ గురువుగారు మీకు ఇంటర్వ్యూ కూడా చాలా మంచి ఇంటర్వ్యూ. నిజంగా బొలిశెట్టి సత్య గారు ఇవాళ మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా చాలా అదృష్టమే. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఆదర్శంగా నిలబడుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను.